ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. పన్ను ఉండాలి కదా, పన్ను ఉంటేనే బాగుంటుంది అది. బుక్కినా దినేష్ తమ్ముడు, నువ్వు బుక్కినావా అంటుంది సంగీత అక్క. శేఖర్ మీది ఏ ఊరు? మాది వైజాగ్ అండి. పాపం బావని అమాయకుడిని చేసి ఆడుకుంటున్నావా అక్క? ఎస్ ఎస్ ఎస్. ఆడుకుంటున్నా. బావా సిట్టింగ్ ఎప్పుడు వేద్దాం? బావకి అలవాటు లేదు అన్నయ్య, మన ఇద్దరం వేద్దాం రా. బావా ఒకసారి చెప్పు బావా. మన ముట్టుకోకుండా అంట, ఫోన్ ముట్టుకోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నానా? నీ ఫోన్ ముట్టుకోకుండా ఎలా మేనేజ్ చేస్తాను? నైట్ నీ ఫోన్ తీసుకొచ్చాను కదా సాంగ్ గురించి. అవును. ఫోన్ తీసి రాగానే తెగిచావు కదా, దాని గురించి అడుగుతున్నాడు. అవునా? అక్క ఫోన్ ముట్టుకోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావో చెప్పమంటున్నాడు. అలారం పెట్టుకున్నానమ్మా, నా ఫోన్ ఇంకెవరైనా పట్టుకుంటే అలారం వస్తుంది. వస్తుందిలే. అలారం పెట్టుకుంటే అప్పుడు అయిపోయింది రౌండ్ ఇంకానా. ఆ, హరి శ్రీను హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. నేను బుక్కినాకో అంటున్నాడు దినేష్. ప్రవీణ్ హాయ్ అండి. హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి ప్రవీణ్ గారు. మనోహర్ బావా అని అవుని వదలకు అక్క. కావాలంటే తాడు తీసుకొని కట్టేయక్క లైవ్కి. లైవ్కి తాడు తీసుకొని కట్టేయాలా? కడదాం. శివ హాయ్ సిస్టర్. హాయ్ హాయ్ బ్రదర్, వెల్కమ్ టు మై లైవ్. తిన్నావా బ్రదర్? సార్ ఒకసారి నవ్వండి ప్లీజ్. ఒకసారి అండి నవ్వు బావా. నవ్వు ఎలా వస్తుందండి ఆర్కే గారు? వైఫ్ పక్కనుంటే నవ్వు రాదండి. అమ్మాయి అందమైన అమ్మాయి పక్కనుంటే నవ్వు వస్తుంది, వైఫ్ పక్కనుంటే ఎవరికి నవ్వు రాదు. అందమైన అమ్మాయి కాదా? ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా సరే వైఫ్ దెయ్యంలానే కనిపిస్తుంది. పక్కనింటి అమ్మాయి మాత్రం ఎంత చండాలంగా ఉన్న అందమైన అమ్మాయి దేవకన్యలా నాకు అలా కనిపిస్తుంది. కనిపించదు. నువ్వు అందమైన అమ్మాయిలా కనబడతావు, పక్కన అలాగే. దెయ్యాలా కనబడతారు. కవర్ చేసుకోక ఇక్కడ నువ్వు. కవరింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఏమో చూడటానికి తిన్నావేమో పాని నువ్వు అంట. ఓ దొంగచాటుగా తిన్నా. ఓకే. ఆహా అలాంటి ఏం లేదు, తిన్నానని చెప్పేస్తా డైరెక్ట్గా. బాధలు పంచుకుందాం బావా సిట్టింగ్లో అంట, తెలుగు ట్రావెల్ బుక్. ఏం బాధలు ఉన్నాయి అన్నయ్య నీకు? నీకేం బాధలు ఉన్నాయి? ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు ఆర్కే గారు. అయ్యో ఇన్ని మెసేజ్లు ఉన్నాయి. స్పీడ్ చదువు బాబు నువ్వు. స్పీడ్ చదివే నువ్వు. చదివా నువ్వు స్పీడ్గా. ఎలిసా రవీందర్ గర్ల్స్ ఎక్కడుంటే నరకం అక్కడ ఉంటుంది రవీందర్. అవునా? అయ్యయ్యో బాయ్స్ ఉండి దగ్గర కదా ఉండేది, గర్ల్స్ ఉండి దగ్గర కాదు. మీకు తెలియదా? వామ్మో ఇచ్చి మరీ కొంటా చేస్తుంది మనోహర్ మామ ఫ్యాన్స్ ఫ్రమ్ చంద్రమండలం అంట. చంద్రమండలం కూడా ఉన్నారంట నీ ఫ్యాన్స్. మహేంద్ర గారు హాయ్ అండి, వెల్కమ్ టు మై లైవ్ అండి. ప్రసాద్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు మై లైవ్ అండి. మహేంద్ర గారు హాయ్. బావకి ఫ్యాన్స్ స్వర్గలోకంలో ఉన్నారంట. శేషు హాయ్ అక్క. ఎం జెస్సీ హాయ్ జెస్సీ, వెల్కమ్ టు మై లైవ్. తిన్నావా జెస్సీ చెల్లి? గీతక్క తమ్ముడు వచ్చాడో. హలో బావగారు అంటున్నాడు గీతక్క తమ్ముడు. ఎవరు? ఎవరు? పవన్ యొక్క పెద్ద తమ్ముడు. గీతక్క తమ్ముడు, పవన్ యొక్క పెద్ద తమ్ముడు ఎవరు? ఎవరు చెప్పు బావ, చూస్తాను నేను. నువ్వు చెప్పు చూస్తాను. దినేష్. జెస్సీ చెల్లమ్మ హాయ్ అంటున్నాడు దినేష్. హాయ్ సురేష్ తమ్ముడు తిన్నావా అంటుంది సంగీతక్క. హాయ్ పవని సిస్టర్. నవతక్క హాయ్ అక్క, వెల్కమ్ టు మై లైవ్. తిన్నావా నవతక్క? 55 లైక్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఆర్కే గారు కాదండి సార్ అంట. ఏంటి కాదు? అంతే నిజమే పావని, కరెక్ట్. అవును నిజమే సంగీత అక్క. టీటీబీ అని పాపం ఎలా పెడుతున్నావు?